నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. 2024 జూలైలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా పేరుతో ఒక సంస్థని ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలుసు. ఈ హైడ్రా లక్ష్యం ఏంటనేది ఆలోచించినట్టయితే హైదరాబాద్ లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల మీద అక్రమ నిర్మాణాలు ఉండకూడదు, వాటిని తొలగించాలా, ప్రొటెక్ట్ చేయాలి అనేది లక్ష్యం మంచిదే, అందులో అనుమానం లేదు. ఇప్పటికీ దాదాపుగా 1000+ ఎకరాలు రికవరీ చేశారని చెప్తా ఉన్నారు. కానీ ప్రాసెస్ ఎలా జరిగింది అనేది ఆలోచిస్తే రియలిస్టిక్గా నోటీసులు లేకుండా పొద్దున్నే బుల్డోజర్ సాటర్డే సండే పేదల ఇళ్ల కూల్చటం, ఇవి వివాదాస్పదమైన మాట వాస్తవం. అంటే ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే దుర్గం చెరువుకో న్యాయం, సున్నం చెరువుకో న్యాయమా, పెద్దలకు ఒక న్యాయం, పేదవాళ్లకు ఒక న్యాయమా అన్న ప్రశ్న వచ్చింది. హైకోర్టులో చాలా సార్లు కూడా సీరియస్ వార్నింగ్స్ ఫర్ వయలేటింగ్ ద డ్యూ ప్రొసీజర్ హైడ్రా మీద కోర్టు కూడా చాలా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయి. June 6, 2026 బెంగళూరులో ద హిందూ హడిల్ ఈవెంట్లో రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారినాయి. ఆయన ఏమన్నారంటే, హైడ్రా హిట్లర్ ఫేవరెట్ వర్డ్, అసాసినేషన్ టీమ్ నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అని చెప్పారు. కానీ రీసెర్చ్ చేసి చూస్తే ఇది కరెక్ట్ కాదు అని ఇప్పుడు బయటకు వస్తూ ఉంది ఈ విషయం. హైడ్రా గ్రీక్ మెథడాలజీలో అంటే బహుముఖ సర్పం అంటారు, లేదా మార్వల్ కామిక్స్లో నాజీ లింక్డ్ విలన్ ఆర్గనైజేషన్గా చెప్పవచ్చు. నాజీ హిస్టరీలో ఇలాంటి హైడ్రా అసాసినేషన్ టీం లేదు. సీఎం గారు మరి మిక్స్ చేసి చెప్పారా, డ్రామా కోసం చెప్పారా, కావాలని చెప్పారో తెలియదు. ఇంకొక అభ్యంతరకరమైన అంశం మాట, అసాసినేషన్ అనేది ఇండియాలో రాజ్యాంగ విరుద్ధమైన పదం. కస్సబ్ లాంటి వాడిని కూడా మన ఇండియాలో అసాసినేట్ చేయలేదు. మరి రేవంత్ హైడ్రా పెట్టినప్పుడు అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తుంది, భగవద్గీత స్ఫూర్తితో హైడ్రా పెడుతున్నా అన్నారు. ఇప్పుడు ఇలా అంటున్నారు. ఇక్కడ ఇంకొక లాజికల్ యాంగిల్ మనం పరిశీలించినట్టయితే, ఒక పాలకుడు హిట్లర్ అంటే లక్షల మందిని హత్య చేసినటువంటి డిక్టేటర్ని ఇన్స్పిరేషన్గా చెప్పటం, ఇది ఏ విధంగా మెసేజ్ వెళ్తుంది? అక్రమాలను తొలగించాలి, అవును, కానీ హిట్లర్ స్టైల్లో ఫోర్స్ అంటే డెమోక్రసీలో సరిపోతుందా? ఇది ఒక భయానక వాతావరణం సృష్టించే టెక్నిక్ కాదా? ఇక్కడ లాజిక్ ఏంటంటే, గుడ్ ఇంటెన్షన్ ప్లస్ రాంగ్ సింబాలిజం ఈజ్ ఈక్వల్ టు పొలిటికల్ డిజాస్టర్ నా ఉద్దేశంలో. లీగల్ యాంగిల్ మనం చూసినట్టయితే హైడ్రా అనేది దాని మీద కోర్టులు చాలా సందర్భాల్లో హెచ్చరించినాయి, నోటీసులు లేకుండా డిమాలిష్ చేసే విషయంలో. ఆర్టికల్ 300A ప్రాపర్టీ రైట్స్, న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్ వయలేషన్ అనేది కూడా ఇందులో ఒక ప్రధానంగా వినిపించినటువంటి అంశం. పేదలు కానీ మధ్యతరగతి ఇళ్ళు కూల్చటం మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ చాలా వచ్చాయి. హిట్లర్ కామెంట్స్, హేట్ స్పీచ్ లేదా ప్రమోటింగ్ ఫ్యాషనిజం అని కేసులు ఇప్పుడేస్తే ఐపీసీ సెక్షన్స్ అండర్ ప్రమోటింగ్ ఎనిమిటీ అని రాదా? బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది అన్కండిషనల్ అపాలజీ అనేది. ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ వస్తుంది. మనం ఒకసారి టెక్నికల్గా ఆలోచించినట్టయితే హైడ్రా అసలు ఎలా పని చేయాలి? శాటిలైట్ ఇమేజ్ తీసుకొని డ్రోన్ సర్వేస్ చేసి జిఐఎస్ మ్యాపింగ్స్ ఉపయోగించి ఎన్క్రోచ్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఈ విధంగా ముందుకెళ్లాలా, ఒక అప్రోచ్, ప్రొఫెషనల్ అప్రోచ్. కానీ ఇంప్లిమెంటేషన్లో ట్రాన్స్పరెన్సీ లేదు. పర్మిషన్ ఇచ్చిన అధికారులు కాము నోటీసులు ఇచ్చి వదిలేస్తారు. మరి పాపం తెలియక కొన్న వాళ్ళ ఇళ్ళు మాత్రం హడావుడిగా సాటర్డే సండే కూల్చేస్తారు. లేఅవుట్స్ వేసే ముందు, ఇళ్ళు కట్టే ముందు ఇది ముందు అప్పుడు ఆపాలి కదా. మరి లోన్లు తీసుకున్నారు, లోన్లు ఇచ్చిన బ్యాంక్స్కి రెస్పాన్సిబిలిటీ లేదా? ఈఎంఐ ఎవడు కడతాడు? ఈ పాపం ఎవరిది? శాపం ఎవరిది? ఎవరికి శాపం? అడ్వాన్స్ నోటీసు, రీహాబిలిటేషన్ ప్లాన్ లేకపోవడం, ఇది టెక్నికల్ ఫెయిల్యూర్ కాదా హైడ్రాది? మరి ఎవరి ఫెయిల్యూర్ ఇది? ఎవరి తప్పు? ఎవరి శాపం? వార్ జోన్తో కంపేర్ చేయటం రేవంత్ రెడ్డి గారు, ఇరాన్, ఇజ్రాయెల్, ఇది ఓవర్ స్టేట్మెంట్ కాదా? ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టుగా లేక్స్ రిస్టోరేషన్ మంచిదే, కానీ హ్యూమన్ వేలో చెయ్యాలి. మనం ఇందులో ఒక సోషల్ యాంగిల్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సోషల్ ఇంపాక్ట్ భారీగా ఉంది. పేదలు, మైనారిటీలు, మధ్యతరగతి ఇళ్ళు కోల్చటం వల్ల నెగిటివ్ బాగా వచ్చింది. ఒకవైపు లేక్స్ సేవ్ అవుతున్నాయి, అంటే ఫ్లడ్డింగ్ కూడా తగ్గుతుంది. కానీ మరోవైపు డిస్ప్లేస్మెంటు, ఉద్యోగాలు పోవటం, సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి #హిట్లర్ ట్రెండ్ అవుతా ఉంది. ఇది సమాజంలో ఏ విధమైన మెసేజ్ వెళ్తుందంటే భయం, అసంతృప్తి, భయానక వాతావరణం సృష్టిస్తుంది. మరి ఇది ఈ అభివృద్ధి మెసేజ్ ఎవరి కోసం? రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలని అనుకుంటూ ఉండవచ్చు. కాంగ్రెస్ ఎమర్జెన్సీ హిస్టరీ ఇప్పుడు హిట్లర్,
ఇందిరాగాంధీ పేరు చెప్పి ఉండాల్సింది రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇందిరాగాంధీ మంచి ఉక్కు మహిళ, ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ రిమైనింగ్ అన్ని విషయాల్లో ఆమె ఒక స్ట్రాంగ్ ఉమెన్. అది ఆమె ఎగ్జాంపుల్గా తీసుకొని ఉండాల్సింది. లేదా పరశురాముని గొడ్డలే అని కంపేర్ చేసి ఉండాల్సింది. అంతేగాని హిట్లర్ కంపారిజన్ ఏంటి? దీనికి బీజేపీ వాళ్ళు ఫ్యాషనిస్ట్ మైండ్ సెట్ అంటున్నారు. మరి కేటీఆర్ లాంటి బీఆర్ఎస్ పార్టీలు అసాసినేషన్ ఏజెన్సీ అని కూడా విమర్శిస్తున్నారు. ఇది తెలంగాణ పాలిటిక్స్లో పెద్ద నొప్పు పెట్టిందని చెప్పవచ్చు. 2026 రాబోయే ఎన్నికల ముందు ఈ డైవర్షన్ టాక్టిక్స్ లేదా జెన్యూన్ అగ్రెషనా, మరి రాహుల్ గాంధీ స్టైల్ లాంగ్వేజ్ రిపీట్ అవుతుందా, ఇటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తే ఇది పెద్ద పంచాయతీ అయిపోయింది తెలంగాణలో. హైడ్రా అనేది లక్ష్యం మంచిదే, అక్రమంగా ఆక్యుపై చేస్తే గవర్నమెంట్ ల్యాండ్లు చెరువులు తొలగించాల. కానీ డిక్టేటర్ సింబల్స్ లేకుండా లా ప్రకారం ప్రజలను గౌరవించాలి. ఇది మన డెమోక్రసీకి మంచిదా? మరి మీరేమనుకుంటున్నారు? ఈ విధమైన కామెంట్స్ అంటే హైడ్రాని హిట్లర్ ఇన్స్పిరేషను అనేది అంటాం, అసాసినేషన్ లాంటి పదాలు వాడటం భారత రాజ్యాంగ స్ఫూర్తికి ఏ విధంగా కరెక్టు? మరి హైడ్రా మీద కాంగ్రెస్ పార్టీకి ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన వ్యతిరేకతలో కొన్నిట్లో హైడ్రా ఒకటి. ఎందుకంటే ముందస్తు నోటీసు లేకుండా, కోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా లెక్క చేయకుండా, అసలు రీహెబిలిటేషన్ ప్లాన్ లేకుండా, మరి ఈ పర్మిషన్ ఇచ్చినోడము తప్పు కాదు, ఇళ్ళు తెలియక కొనుక్కుంటే వాడు తప్పు, వాడిని ఉన్న పళంగా కొట్టేసి రోడ్డు మీద పడేస్తే మరి వాళ్ళకి బతికే హక్కు లేదా జీవించే హక్కు, ఇళ్ళు సౌకర్యం కల్పించే హక్కు ప్రభుత్వానికి కాదు, మరి ఎవరిది? మరి ఇది ఈ విధంగా హైడ్రా చాలా సందర్భాల్లో పేదల ఇళ్ళు కొట్టారు, బాగానే ఉంది. మరి పెద్దల ఇళ్ళు ఉన్నాయి, ఫామ్ హౌసెస్ ఉన్నాయి, గెస్ట్ హౌసెస్ ఉన్నాయి, జీవో 311 వైలేషన్ ఉంది. అటువంటి వాటి జోలికి ముందు వెళ్ళి ఇవన్నీ డిమాలిష్ చేసి తర్వాత పేదవాళ్ళ మీదకి వచ్చి ఉంటే బాగుండేది. ఎప్పుడు కూడా ప్రజల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి, స్టేక్ హోల్డర్ని. అప్పుడు అభినందిస్తారు, లక్ష్యాన్ని అభినందిస్తారు. ఇప్పుడు హైడ్రా లక్ష్యం మంచిదైనప్పటికీ మరి ఈ విధమైన యాక్టివిటీస్ చేయటం వల్ల ప్రజల్లో నెగిటివిటీ వచ్చింది. కొంత భూమిని సేవ్ చేయగలిగారు, అది వేరే విషయం. కానీ పెద్దలు, భూస్వాములు, పొలిటీషియన్స్ ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ జోలికి వెళ్ళలేదు కదా. దీన్ని ఏ విధంగా చూడాలన్న ప్రశ్న ఎప్పటి నుంచో వినిపిస్తూ ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ మాట అన్నారు? హిట్లర్ ఇన్స్పిరేషన్ అన్న మాట తెలంగాణ ప్రాంత ఆత్మ గౌరవం, ఆత్మాభిమానాన్ని, ప్రజాస్వామ్యానికి ఇది మంచి పరిణామమేనా? ఆ విధంగా అనకుండా ఉండే అనేది అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది రేవంత్ రెడ్డి గారి కామెంట్స్లో. మరి ఈ కామెంట్స్ మీద, ఈ వీడియో మీద మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.